ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాద్ నగర్ లో అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి సబిత. గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి. గాంధీ భవన్ లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సమావేశం. కాంగ్రెస్ పార్టీ 72 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా. గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసన. గో బ్యాక్ నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ అంటూ నినాదాలు. రాజమహేంద్రవరంలో టీడీపీకి భారీ షాక్. టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య రాజీనామా. నగరంలో జలమండలి సివరేజీ భద్రత పక్షోత్సవాలు. అక్బర్బాగ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రేడ్ 1 గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, గ్రంథాలయం చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తర్వాత కుంట్ల రామరెడ్డి గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను అర్హులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పేదలకు వరం అన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు కళ్యాణలక్ష్మి వర్తింపజేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఇంత వర్షాలు అంతకుముందు ఏదైనా గడిపోతే చూపుకోండి కంట్రాక్టర్లు ఎమ్మెల్యే ప్రయాణించి ఒక్కరోజు మంత్రి మరి ఇంత పెద్ద ఎత్తున చెందిన భాగ్యాన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా అంత సంస్కృతులు ఉంటాయి కదా. ఈరోజు మనం పేపర్లో చూసినాం మళ్ళీ 25 రూపాయలు గ్యాస్ మీద పెంచుతున్నారు ధరలు. ఒకసారి ఆలోచించండి, గ్యాస్ మీద ఎట్లా పెంచుకుంటూ పోతా ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కదా, ఢిల్లీలో వస్తున్న వాళ్ళందరూ, ఢిల్లీ జెండా పడ్డ వాళ్ళందరూ కూడా ఈరోజు గ్యాస్ ఎట్లా పెంచుతా ఉన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా పెంచుతా ఉన్నారు, ఎవరికి నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తున్నారని గమనించాలని కోరుతా ఉన్నారు. చాలాసార్లు మా ఎమ్మెల్యే గారు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. పాపం వాళ్ళకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెరగడంతో పేద మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మనం చెప్తా ఉంటాం. నిజంగా ఇవన్నీ కూడా గమనిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, పేదల కోసం పెంచిన ఆదాయం పేదలకు పంచాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. ప్రతి దగ్గర కూడా గ్రంథాలయానికి సంబంధించి మోడల్ గా చేయండి, నిధులు ఎక్కువైనా పట్ల పెట్టండి అనే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే మాట చెప్తుంటారు. మనం ఏ పని మొదలు పెట్టినా కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేట్టు ఉండాలి, వాడు పగడ్బందీగా చేయండి అని చెప్తా ఉంటారు. దాంట్లో భాగంగా గ్రంథాలయం పెద్దపీట వేస్తూ ముందుకు పోతుంది ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నారు. వేదిక మీద గౌరవనీయులు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు డాక్టర్ రాయపల్లి శ్రీధర్ గారికి, అదేవిధంగా మా చైర్మన్ గారు నాగేంద్ర గౌడ్ గారితో పాటు వేదిక మీద గౌరవ మున్సిపల్ చైర్మన్, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సిలిండర్ చైర్మన్స్, కౌన్సిలర్స్, ఎంపీటీసీలు, గౌరవ సర్పంచ్లు, వేదిక మీద ఉన్న వైస్ చైర్మన్స్తో పాటు వేదిక ముందున్న కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, జాయింట్ అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్టీఓ గారికి, అధికారులందరికీ, పత్రికా మిత్రులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో పాటు పార్టీకి సంబంధించిన అభిమానులకి, మహిళా సోదరులకి అందరినీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తాను. అమ్మాయిలే కానీ మహిళలే కానీ ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహిళా సోదరులు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ప్రయత్నంలో అన్నింటిలో కూడా 50% రిజర్వేషన్ తీసుకొచ్చిన వేదిక మీద మహిళా సోదరులు ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కారణం
చేస్తాను. మీ పిల్లలు కూడా చదువుకోవడానికి ప్రైవేట్ స్కూళ్ళలో ఇబ్బంది పడకుండా ఉండడానికి గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క టీచర్ మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తాము. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోవడం ఎవరి తరం కాదని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 72 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరాభవన్లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర నియోజకవర్గ సమన్వయ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ దండోరకు సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారని, సెప్టెంబర్ 10 నుండి 17 లోపు ఆయన పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రవెల్లి రావిర్యాల సభలను పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేశారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమన్వయకర్తలు నివేదికలు తయారు చేయాలని, నాయకుల పనితీరుపై ఖచ్చితమైన సమాచారం ఉండాలని తెలిపారు. యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఎస్సీ ఎస్టీ విభాగాల నుంచి 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించాలని ఆదేశించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పరిశీలించేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ హిల్ టాప్ గెస్ట్ హౌస్ వద్ద బస చేసిన విషయం తెలుసుకున్న కార్మికులు అక్కడకు వెళ్లి నిరసనకు దిగారు. అమితాబ్ కాంత్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్మికులు నిరసనలతో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అసెంబ్లీలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కూడా ఏపీకి చెందిన ఎంపీలు ఈ విషయమై నిరసనకు దిగారు. కర్మాగారాన్ని ఇవాళ సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు వాల్యూ కలిగినటువంటి సంస్థను తీసుకెళ్లి వేలాది కోట్లకి ఆదానికో అంబానీకో టాటాలకో అప్పచెప్తామంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు, ఖచ్చితంగా తిరగబడతారు. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎవరిని కూడా ఎలవ్ చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మేము పోరాట కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నామండి. ఎందుకంటే వీళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు లేవని చెప్తున్నారు. లాభాలతోటే ఈ కర్మాగారాన్ని 3.2 మిలియన్ నుంచి 7.3 మిలియన్ వరకు కూడా మేము ఎక్స్పెన్షన్ చేసుకున్నామండి. దిగి ఇక్కడ రావాల్సిందే రూట్ మార్చుకుని అచ్యుతాపురం ముందు వెళ్తున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తారో అది చూద్దాం. ఖచ్చితంగా ఆయన్ని మన స్టీల్ ప్లాంట్ లో ప్రవేశం అయితే లేదా ఎవరికి కూడా ప్రభుత్వ తరఫున అది ముందుగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. అసలు ఎందుకు ఏంటని చెప్పడానికే ఇది తెలియవలసిన మీ అందరికీ కూడా. టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1995 నుండి టీడీపీలో కీలక పాత్ర పోషించిన బుచ్చయ్య చౌదరి గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇంతకాలం సీనియర్గా ఉన్న గోరంట్లను కనీసం పట్టించుకోవడం లేదని, దీనివల్లనే చాలా రోజులుగా సైలెంట్గా ఉన్నారని గోరంట్ల వర్గం అంటోంది. కార్పొరేషన్ చైర్పర్సన్ ఇచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరూ కూడా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు వారికి కూడా మంచిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మా శాసనసభ్యుల తరఫున ఆశిస్తున్నాం. గతంలో మనం చాలా పార్టీలు కానీ చాలామంది నాయకులు కానీ చూసాం. ఎలక్షన్స్ ముందు ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ అలాగే కానీ హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నామినేటెడ్ పోస్టులు కానీ ముఖ్యంగా ఉడా చైర్పర్సన్ లాంటి ఇంపార్టెంట్ పోస్టులు కూడా చేయలేకపోతే చంద్రబాబు. కానీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఉడాకి మొన్న స్వర్గీయ దొంగల శ్రీనివాస్ గారిని, రెండోది ఇప్పుడు అక్రమ విజయనగరం గారు. అది మీరు చూడండి, ఫోటోలన్నీ చూడండి. ఉడా పెట్టిన దగ్గర నుంచి కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మహిళకి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఆవిడ ఇక్కడ కూర్చోబెట్టున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చారు పార్టీ కార్యకర్తలు గారు, నాయకులు గారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు 50% నామినేట్ పదవులు ఇస్తాను. ఎవరో కూడా
గతంలో లాగా ఏదో లాబీలు చేయటం, రికమెండేషన్లు చేయటం ఏం అవసరం లేదు. మరి కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా గుర్తింపుని గౌరవిస్తానని మొన్న జరిగినటువంటి జీవీఎం సెలక్షన్స్లో బలహీన వర్గాలు చెందిన మేయర్ వెంకట కుమార్ గారిని కూర్చోబెడతాం. మళ్ళీ ఈరోజు నడవడానికి కూర్చోబెట్టడం తప్పనిసరిగా గతంలో చాలామంది వీళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంక్ కింద చూస్తున్నారు, ఓట్లు వేయించుకున్నారు, పదవులకు వచ్చినాక అధికారులకు వచ్చినాక వచ్చింది. కానీ మొట్టమొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఒకటే చెప్తున్నారు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్. అది రోజున చేసి చూపించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ అలా మన 136 కార్పొరేషన్స్లో కానీ అంతకుముందు నుంచి 56 కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చారు. జలమండలి సివరేజీ భద్రతా పక్షోత్సవాల అవగాహన సదస్సు అక్బర్బాగ్లోని దిలీప్ షా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బలాలు హాజరై మాట్లాడారు. కొందరు చేసే తప్పుల వల్ల సిబ్బంది ప్రాణాల మీదకి వస్తుందని గ్రహించాలన్నారు. జనరల్ మేనేజర్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ డ్రైనేజీలో కేవలం మురికి నీళ్లు మాత్రమే ఉంటే సాఫీగా వెళతాయని, చెత్త వేసినప్పుడే బ్లాక్ అవుతుందని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు 15 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. సివరేజీ సిబ్బందికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం శిలా రాణి, కార్పొరేటర్లు, పలు కాలనీ సంక్షేమ శాఖల ప్రతినిధులు, జలమండలి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిబ్బందితో భద్రతా ప్రమాణాలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. आप ये सब सामान लेने से इनका प्रॉब्लम सॉल्व नहीं होता। इनको मैन पावर होना। सैदाबाद सेक्शन के अंदर एक ही लेबर है, 2 ही लेबर है, एक ही लेबर काम कर रहे, कैसा करेगा हम लोग? हम आप जो सेफ्टी इक्विपमेंट्स ले रहे हैं, we are appreciating the department has decided for the sewerage workers. मैं डिपार्टमेंट से ये कहूँगा कि इक्विपमेंट वो प्रोवाइड करे जिसकी वजह से इनको मेनहोल में उतरना ही नहीं पड़े। आप अगर एयर टैक्स बराबर अगर से देंगे तो इनको जरूरत नहीं है ज्यादा मैनहोल्स में उतरने की। आप छोटे एयर टैक्स हर डिवीजन के अंदर 1 से 2 छोटे एयर टैक्स दीजिए। पूरे आपके पूरे एरिया के अंदर 3 बड़े एयर टैग होना, तो इनका एफर्ट मैन पावर रिड्यूस कितना हो जाएगा, इनको जरूरत ही बहुत कम पड़ेगी मैनहोल के अंदर उतरने के लिए। तो मैं आपसे ये कहूँगा कि ये रिक्वायरमेंट है हमारे पास, ये हम तो खैर वर्कर्स को ज़रूरी है कि जब तक हुकूमत की जानिब से या डिपार्टमेंट की जानिब से हमको मज़ीद एयर टैक्स, एयर मशीन्स चाहे छोटे हो या बड़े हो हमको नहीं फराहम किए जाते, जब तक आवाम के लिए आप आवाम की जो तकलीफ होती है गंदगी से, जो आवाम को राहत में लेकर आते हैं आप लोग काम कर कर, वो काम को आपको जारी रखना है। जब तक वो मशीन्स प्रोवाइड नहीं होते, बगैर सेफ्टी इक्विपमेंट के आप लोग नहीं करना। आपको जब भी करना पड़े सेफ्टी इक्विपमेंट के साथ ही आप वो कीजिए। आपकी सेहत है तो शहर साफ है, आपकी सेहत खराब होगी तो शहर गंदा हो जाएगा, आपका काम गंदा नहीं। तो बहरहाल मैं यही कहूँगा। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో బీసీ యువజన సంఘం బహుజన టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ జాతీయ కార్యదర్శి ఈడుగురాళ్ల సురేష్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ జిల్లా అధ్యక్షులుగా సేవలందించిన సురేష్ను బీసీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సురేష్ సేవలను గుర్తించి జాతీయ కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన మండల అధ్యక్షులు కదిరే స్వామి గౌడ్,
జిల్లా బహుజన టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, బీసీ నాయకులు పాల్గొన్నారు. మన సురేష్ గౌడ్ గారు ఎన్నో సేవలు చేశారు. సేవలు చేసుకుంటూ బీసీ సంఘంలో ముందంజలో ఉండి ఇంత కృషి చేసినందుకు ఆర్ కృష్ణ గుర్తించి ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలాంటి బీసీ సంఘంలో ఎవరు కష్టపడి పనిచేసినా ఈ అవకాశాలు ఇలా దొరుకుతాయి. అందరూ బీసీ సంఘం కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షునిగా విశిష్ట సేవలు అందించిన ఇడుగురాల సురేష్ అన్నగారి మరి సేవలు, వారి అంకిత భావం, మరి బీసీ భావజాలాన్ని యువతలో ముఖ్యంగా అన్ని వర్గాలలో తీసుకుపోయి మరి బీసీ యువజన సంఘాన్ని బలోపేతం చేయడంలో తన కృషి అమోఘం. మరి వారి సేవలను గుర్తించినటువంటి మన రాష్ట్ర నేత, మా జాతీయ అధ్యక్షుడు, మరి మాకు బీసీలకు అభ్యున్నతికి గత 40 ఏళ్లను కృషి చేస్తున్న ఆర్ కృష్ణ గారు వారి సేవలు గుర్తించి మరి వారికి జాతీయ స్థాయిలో కార్యదర్శిగా నియామకం చేయడం మరి చాలా సంతోషదాయకం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక వ్యక్తులు మరి బీసీ సంఘంలో పనిచేస్తున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందులో సురేష్ అన్న గారికి ఇవ్వడం అంటే నిజంగా ఆ కమిట్మెంట్, అంకిత భావాన్ని చూసి వారికి ఆ గుర్తింపు ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ ఏ విధంగా అయితే జిల్లాలో యువజన సంఘాన్ని బలోపేతం చేసిండో అదే స్థాయిలో జాతీయ స్థాయిలో వారి సేవలు కూడా ఆ విధంగా కొనసాగాలని కోరుకుంటూ ఆ రాజన్న ఆశీస్సులు కూడా వారికి అందాలని, మా యొక్క సహకారాలు ఎప్పుడూ ఆయనకు ఎల్లవేళలా ఉంటాయని ఈ సభావేదిక ద్వారా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ముస్తాబాద్ మండల కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల బీసీ యువజన సంఘం కమిట్మెంట్తో, మా గుర్తింపుతో, మా ఉపాధ్యాయ సంఘాల ప్రోత్సాహంతో ఈ పదవి తీసుకోవడం జరిగింది. ఆర్ కృష్ణకు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం. నాతో జిల్లా అధ్యక్షుడిగా ఇన్ని రోజులు సహకరించిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడైతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు ఎట్లయితే ప్రోత్సాహం ఇచ్చారో ఇక ముందు కూడా ఇచ్చి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బలోపేతానికి మాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీకి, జాతీయ కమిటీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయ సంఘ లక్ష్మణ్ సార్కు, రామ్ గోపాల్ సార్కు, కృష్ణారెడ్డి సార్కు, అశోక్ సార్కు, బండారి మల్లేశం సార్కు, లక్ష్మణ్ సార్కు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 1000 అక్షరాల భావం ఒక ఛాయాచిత్రమని, ఫోటోకు అంతటి ప్రాముఖ్యత ఉందని జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచం ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ తరపున జగిత్యాల జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ను సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ విలేకరులకు, ఫోటోగ్రాఫర్లకు మధ్య అనుబంధం విడదీయలేనిదని అన్నారు. పాత్రికేయులు 1000 అక్షరాల్లో చెప్పదలుచుకున్న భావాన్ని ఒక్క ఫోటో ద్వారా పలికించవచ్చన్నారు. ఫోటో ఒక మధుర అనుభూతి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు గుండేటి రాజు, తోట హనుమంతు పటేల్, అనంతుల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 1000 భావాలకు ప్రతీక ఒక ఛాయాచిత్రమని నేడు నానుడి వాకు. అదేవిధంగా జగిత్యాల ప్రెస్ క్లబ్ 2021 ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జగిత్యాల జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గతంలో చాలా ఫోటోగ్రాఫ్ కాంపిటీషన్లు పాల్గొన్న వ్యక్తి. అలాగే ఈ వర్ధమాన ఫోటోగ్రాఫర్లకు తన వంతు బాధ్యతగా ఫోటోగ్రాఫ్ సంఘాన్ని స్థాపించి భారీ ఎత్తున ఒక వర్క్షాప్ కూడా నిర్వహించాడు జగిత్యాల జిల్లాలో. ఈ సందర్భంగా అతన్ని జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించి ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రతినిధులు తోట హనుమంతు, వేణు, శ్రీనివాస్ అందరూ పాల్గొన్నారు. అలాగే స్థానిక ఫోటోగ్రాఫర్లు ఆహ్వానించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మున్ముందు ఈ వర్ధమాన ఫోటోగ్రాఫర్లు భవిష్యత్తులో సామాజిక సేవా రంగాల్లో ముందుండాలని మేము ఆకాంక్షిస్తూ ఇప్పుడు స్థానిక ఫోటోగ్రాఫర్ అయిన ఆగస్టు 19 రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని సమస్యలపై ఎంపీడీఓ రవీందర్ సమావేశం నిర్వహించారు. ఇటీవల గ్రామస్తుల నుండి వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను ఎంపీఓ ప్రదీప్ నియమించిన అధికారి పరిశీలించగా సర్పంచ్ అట్టపెల్లి రమ్య, వార్డు సభ్యురాలు, కార్యదర్శి, గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో సమావేశం జరిపారు. ఫిర్యాదుల్లో తెలిపిన అవకతవకలను సమగ్ర పరిశీలన చేశారు. సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా సర్పంచ్ రమ్య తన మామపై ఉన్న ఆరోపణలను పరిశీలించి అవకతవకలు చేసిన వారిపై చర్యలు తీసుకుని నోటీసులు జారీ చేస్తామని ఏపీఓ ప్రదీప్ తెలిపారు. ఫస్ట్ మేము చూసిన నెక్స్ట్ వచ్చింది ప్రతిదానికి ఒకదానికి కలపద్దు. అఫీషియల్ గా అంటే నేను చెప్పింది గ్రామసభ తీర్మానం గురించి చెప్పిన, ఈ రిజిస్టర్ గురించి చెప్పాలి. అఫీషియల్ గ్రామసభ తీర్మానం మీరు సంతకాలు పెట్టించి అన్నారు కదా, దాని గురించి లెక్క ఏందనేది వాళ్ళే చెప్పాలి. నేను అడిగిన నువ్వు ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు అంటే 15వ తారీఖు 12వ నెల అంటే అది డేట్ రాసి పెట్టి అట్లా కాదు. ఇప్పుడు క్లారిటీగా చెప్తలేరు వీళ్ళు. ఈయన భూమయ్య, కారోబార్ అంజయ్య, ఆ పిల్లాడు అశోక్, హరీష్, వీళ్ళు ముగ్గురు కలిసి లెక్క చెప్పాలి. ఇది సీజ్ చేసి పట్టుకపోతే నేను ఇప్పుడు వీళ్ళు మాత్రం చేయాలి. ఇది దీని టాపిక్. ఇక ముక్కడి అన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండి నీరు సంరక్షణ నిధులు అక్కడ అన్నారు. గత 16 నెలల నుంచి లెక్క పెట్టకపోతే మీరు ఏం చేస్తున్నారు? నేను చెప్పేది 16 నెలల నుంచి ఒకరోజు ఫ్రీ పోయమంటే రాదని చెప్పి లాకేసుకొని వెళ్ళిపోయారు. ఇలా ఫ్రీ వస్తలేదు. లెక్క అడిగిన రోజు ఏమన్నా మీ ఫ్రీ ఊరి ప్రజలందరూ కలిసి ఫ్రీగా ఇవ్వమని చెప్పి అందరు కలిసి ఒప్పుకున్నారు, పోసారు. నిన్న నుంచి ఎందుకు ఆమె లాకేసుకుని పోయింది? ఆమె అంటే మేము చెప్పినప్పుడు వినరు, భూమా చెప్తే ఎందుకు వింటారు? నేను రామన్నపేటలో ఉన్నా, నాకు ఫోన్ చేసి అక్కడ వచ్చాను. వీళ్ళందరూ బోర్డు కూడా ఏదో రాసి, నేను కూడా చూసుకుంటా పోయినా, దాన్ని గమనించలేని ఏదో మొత్తానికి అట్టపెట్ట మీద రాసి అని రాసిండ్రు. నేను అది ఇంటి వాటర్ ప్లాంట్ అని కనబడ్డాను, దానికి మొత్తం ఫ్రీగానే కనబడ్డాయి. మళ్ళీ తర్వాత ఈయన ఫోన్ చేస్తే ఫ్రీగా అడుగుతా అంటారు అంటే ఫ్రీగా ఇయ్యరాదు, కంపల్సరీ గ్రామ పంచాయతీ సంబంధించింది, అది ఫ్రీగా పోయరాదు. ఇంకా మనం ఎక్స్పెండిచర్ చేస్తాం. ఇండోర్ 16 నెలలని మీరు ఏం చేసినా అడుగుతున్నాను. వాస్తవానికి గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ వీళ్ళు ఎక్స్పెండిచర్ చేసింది అనే విషయం మార్చి 2019 అంటే ఆ టైంకు నేను లేని, నేను వచ్చింది డిసెంబర్లో. నేనున్నప్పుడు ఇదంతా జరిగితే నిర్మల్ జిల్లా మూదోల్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల రైతన్నలు ఎంతో నష్టపోతున్నారు. కొన్ని ఎకరాలలో పంట పండిస్తున్న రైతులు పంటలు చేతికి వచ్చే క్షణంలో పంట చెడిపోయి నష్టాలు చేకూరుతున్నాయి. నెల రోజుల్లో 2 సార్లు 4 రోజుల పాటు వర్షాలు కురవడం, మొదటి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు సుద్దవాగు ప్రాజెక్టుకు భారీగా నీరు చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతుల పొలాల్లో ఉన్న పంటలు నీరు నిల్వ ఉండి పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మండలం బైసా, జిల్లా నిర్మల్. మేము 20 ఎకరాల పత్తి వేసినాం. అది ఇప్పటిదాకా ఎండల చూడడం ఆరిగాని ఇప్పుడు వర్షం పడ్డది, మంచిగా బాగా ఉన్నది. సోయిల్ కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడుడికి అంతా మంచిగా ఉన్నది. ఈ ఆగు పొలాలతో చూడడం దెబ్బతింటాయి. కాలాలు బిల్లలు వరలు పడుడికి ఒక ఎకరం, అర్ధ ఎకరం, 10 గుంటలు దానికి నష్టపరిహారం ఇవ్వాలని అనుకున్నట్టు. 20 ఎకరాల పత్తి ఉన్నది మాది. అంత ఎకరం దాకా 2 ఎకరం దాకా పోయింది అప్పుడు వర్షాలకు. అప్పుడు గవర్నమెంట్కి ఏం మనవి ఉందంటే మాది నష్టపరిహారం అది ఇక్కడ వరడి గిట్ట పడ్డది ఇవ్వాలని నేను అనుకున్నట్టు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ పార్కింగ్ను ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో తొలగించారు. ప్రముఖ వాణిజ్య కేంద్రమైన లక్ష్మీనగర్లో బంగారు దుకాణాల వైపు గల రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ పార్కింగ్ సిబ్బందితో కలిసి తొలగించారు. ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ బంగారం దుకాణాల వైపు గల రోడ్డు చిన్నగా ఉండటం, ద్విచక్ర వాహనాల కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్ పార్కింగ్లో కొంతమంది కార్లు పార్కింగ్ చేయడం మూలంగా ఆ దారిలో వెళ్లే వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. అందుకే సెంట్రల్ పార్కింగ్ తొలగించామని తెలిపారు. గోదావరి ఖని లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని ట్రాఫిక్ పోలీస్ తరఫున మరొకసారి ఏరియాను లక్ష్మీనగర్ బంగారం షాప్ ఏరియాలో సర్వే చేసి ఇంతకుముందు సెంట్రల్ పార్కింగ్ ఉన్న కాడ అక్కడ వెహికల్స్ జామ్ అవుతుందని మా దృష్టికి రాగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న వ్యాపార వర్తక సంఘాలకు విజ్ఞప్తి, రోడ్డు పక్కన మెట్లు కానీ, మీదికి వేసే మెట్లు కానీ, చిన్న చిన్న మెట్లు కానీ అవన్నీ దయచేసి తీసేసి స్లోప్ చేయగలరు. స్లోప్ చేస్తే మనకు రోడ్డు ఎక్కువ వైండింగ్ పెరుగుతుంది. దయచేసి అట్లా చేయడం ద్వారా మనకు ప్రజలకు అసౌకర్యం ఉంటుంది. బిజినెస్దారులకు కూడా కస్టమర్లు రాక కూడా మంచిగా ఈజీగా ఉంటుంది. వాటికి మీరందరూ మీ షాప్లో ఉన్న మెట్లను కానీ, రాడ్లను కానీ అవన్నీ తొలగించి స్లోప్ చేయించారని విజ్ఞప్తి చేస్తున్నాం. షాప్లో ముందు ఇంతకుముందు పార్కింగ్ ప్లేస్ పెట్టాము, ఆ ప్లేస్ ఇరుకుగా ఉంది కాబట్టి దాన్ని తీసేస్తూ మళ్ళీ ఎవరి షాప్ కూడా వాళ్ళని పెట్టుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాద్ నగర్ లో అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి సబిత, గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి. గాంధీ భవన్ లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సమావేశం. కాంగ్రెస్ పార్టీ 72 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా. గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసన. గో బ్యాక్ నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ అంటూ నినాదాలు. రాజమహేంద్రవరంలో టీడీపీకి భారీ షాక్. టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య రాజీనామా. నగరంలో జలమండలి సివరేజీ భద్రత పక్షోత్సవాలు. అక్బర్బాగ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.